హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ట్రెండింగ్లో ఉన్న ఈ రామ్ పర్వార్ వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు ఇన్స్టా రీల్స్లో చాలా అంటే చాలా ట్రెండింగ్గా ఉంది. ఆ రీల్స్ కింద కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి అని బోలెడని కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు చూపించాలి అని నాకైతే అనిపించింది. ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా మీ ఫొటోస్ పెట్టి ఇలాగే మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఎడిట్ చేసుకోవాలి అంటే ముందు మనకు ఫొటోస్ కావాలి. గూగుల్లో రామ్ సీత ఇమేజెస్ అని చెప్పేసి మనం సెర్చ్ చేసుకున్నా దొరుకుతాయి. లేదు అంటే ఎవరి అయినా ఫోటో ఉంటాయి కదా, ఫొటోస్ ఆ రీల్స్ చూసేటప్పుడు అవైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. చూడండి, గూగుల్లో అయితే బోల్డ్ అని ఫొటోస్ కనిపిస్తాయి. అందులో మనకి ఏ 3D యానిమేషన్ బాగా నచ్చితే వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎందులో అయితే బాగా మనకి నచ్చితే అందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని సేమ్ మనం అదే ఫొటోస్ తీసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి గ్యాలరీలో పెట్టుకున్నాను. లేదు అంటే పింట్రెస్ట్ ఉంటుంది కదండి, ఇంట్రెస్ట్ అని కూడా అంటారు, ఆ యాప్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో సెర్చ్ చేసుకుంటే కూడా మనకి సీతారాం 3D ఇమేజెస్ అని సెర్చ్ చేసుకుంటే దాంట్లో కూడా మనకి సేమ్ ఇమేజెస్ అయితే ఉంటాయి. అంటే మనకు కావాల్సిన ఇమేజెస్ అయితే ఉంటాయి. యానిమేషన్కి సెట్ అయ్యే పిక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. ఇక్కడ దీన్ని ఇలాంటి ఫొటోస్ దాని కింద కొంచెం డ్రాగ్ చేస్తే కూడా ఆ రిలేటెడ్ అంటే మనకి ఏ ఫొటోస్ అయితే నచ్చాయో దానికి సంబంధించిన సేమ్ ఫొటోస్ కూడా ఉంటాయి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి. కొన్ని ఫోన్లో ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. కొన్ని ఫోన్స్లో డైరెక్ట్గా ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని అలా కూడా ఆ ఫొటోస్ని సేవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం గూగుల్లోకి వెళ్ళి రీమేక్ AI అని టైప్ చేసి రీమేక్ AI అని టైప్ చేసి క్లిక్ చేస్తే ఫస్ట్ వచ్చే లింక్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫేస్ స్వాప్ నవ్ అని, ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మల్టీ ఫేస్ స్వాప్ అని, ఇంకా వీడియో స్వాప్ నవ్ అని వీడియోస్ కూడా స్వాప్ చేసుకోవచ్చు. ముందైతే కొన్ని ఫొటోస్ మనం స్వాప్ చేసుకోవడానికి ఈజీగానే ఎలాంటి లాగిన్ లేకుండా ఇస్తుంది. తర్వాత ఒక 5 ఫొటోస్ తర్వాత అయితే మనం మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. లేదంటే ట్విట్టర్, ఫేస్బుక్తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, మీరు ఎలా అయినా లాగిన్ అవ్వచ్చు. ఫేస్ స్వాప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను సింగిల్ ఫేస్ కోసం. నేనైతే ఫస్ట్ సింగిల్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోనైతే క్లిక్ చేస్తున్నాను. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అప్లోడ్ స్వాప్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ మన ఇమేజ్ మనం ఎందులోకైతే ఎలాంటి ఫేస్ అయితే రావాలి అనుకుంటున్నామో ఆ ఫేస్ సెట్ చేస్తే సరిపోతుంది. సెట్ చేస్తే కేవలం ఒక 10 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ లోపే చాలా తొందరగానే స్వాప్ అయితే అవుతుంది. ఎక్కువ టైం తీసుకోవడం, యాడ్స్ రావడం ఇట్లాంటివి కూడా ఏం లేవు. తొందరగానే ఫేస్ అయితే స్వాప్ అయింది. చూడండి, ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇమేజ్ యాజ్ వీడియో అని, అంటే కొంచెం ఈ ఇమేజ్ ఉంది కదా అది ఎడిట్ అయినట్లుగా, అంటే కొంచెం కదులుతున్నట్లుగా ఎడిట్ అవుతుంది అనమాట వీడియోలోకి క్లిక్ చేసుకుంటే. మల్టిపుల్ ఫేస్ పెట్టినప్పుడు మనం వీడియోలోకి కూడా కన్వర్ట్ చేసుకుందాము ఇమేజ్తో పాటు. అండ్ నెక్స్ట్ నేను డబల్ ఫేస్ కోసం అయితే నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను. డబల్ అనే కాదండి, మల్టిపుల్ స్వాప్ 4 ఫొటోస్ కూడా వస్తాయి. మనం ఎన్ని పెట్టుకుంటే అన్ని ఫేసెస్ అయితే మనకు ఆప్షన్ ఇస్తుంది. నేనైతే ప్రెజెంట్ 2 ఫొటోస్ ఉన్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా గ్యాలరీ ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. ఈ మిడిల్లో ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2 ఫేసెస్ ఉన్నది సరిపోతుంది. ఎన్ని ఫొటోస్ ఉన్నా కూడా అన్ని ఫొటోస్కి ఆప్షన్ ఇస్తుంది ఏ ఫోటోకి ఏది కావాలి అని. లేదు ఇన్ని ఫొటోస్ ఉన్నా కూడా ఒకటే ఫోటో స్వాప్ చేసుకుంటే చాలు, అన్ని ఫొటోస్ స్వాప్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మనం అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక ఫోటో స్వాప్ చేసిన వెంటనే అది డన్ అని చెప్తుంది. ఇప్పుడు కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అక్కడ. లేదు అనుకుంటే మనం 2 ఫొటోస్ లేదంటే 4 ఫొటోస్ ఉంటే 4 ఫొటోస్లో ఒకటి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఫొటోస్ అయితే పెట్టాను. ఏవైతే ఫోటో స్వాప్ కావాలో నాకు అవి నేను ఎడిట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా ఎక్కువ టైం అయితే ఏం లేదు, ఒక 10 నుండి 15 సెకండ్స్ టైమే పడుతుంది. ఎన్ని ఫొటోస్ మనం ఎడిట్ చేసుకున్నా కూడా, అంటే మల్టిపుల్ ఫేస్ ఉన్న ఫోటో అయినా సింగిల్ ఫోటో అయినా కూడా ఒక 10 సెకండ్స్. చూడండి, ఇది ఆల్రెడీ ఎడిట్ అయిపోయింది. నేను దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఇమేజ్ టు వీడియో అని ఉంది కదా, దీన్ని కూడా క్లిక్ చేస్తున్నాను. దానికి కూడా 10 సెకండ్సే టైం పడుతుంది. ఇక్కడ జనరేట్ 15 క్రెడిట్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. మన అకౌంట్లో నుంచి కానీ ఎందులో నుండి ఎటువంటి డబ్బులు అయితే కట్ అవ్వవు. మనం లాగిన్ అయినప్పుడు మనకు కొన్ని క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ క్రెడిట్ పాయింట్స్ నుంచి
15 క్రెడిట్స్ అయితే కట్ అయ్యాయి వీడియో కోసం మాత్రమే. నార్మల్గా అయితే ఫోటో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటే 2 క్రెడిట్స్ కట్ అవుతాయి అంతే డౌన్లోడ్కి. ఇది కూడా 10 to 15 సెకండ్స్ అంతే టైం పడుతుంది. కింద చూడండి, ఈ సేవ్ చేసిన డేటా 30 డేస్ లోపు ఆటోమేటిక్గా ఎరేజ్ అవుతుంది. కావాలి అంటే మీరైతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఈ యాప్లో అయితే ఉండదు, 30 డేస్లో వితిన్ 30 డేస్లో ఎరేజ్ అయిపోతుందని అక్కడ చూపిస్తుంది. ఈ వీడియో అయితే 2 సెకండ్స్ అలా ఉంది. జస్ట్ హ్యాండ్ అలా మూవ్ అయినట్లుగా చూడండి. నేను ఫోన్లో డౌన్లోడ్ చేశాను కదా, గ్యాలరీ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. జస్ట్ హ్యాండ్ మూవ్ అయినట్లుగా మాత్రమే కనిపిస్తుంది. ఇవి నేను ఎడిట్ చేసిన ఫొటోస్. నేను ఇవి లాస్ట్లో ఎండ్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. కావాలి అనుకుంటే ఆ ఫొటోస్ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని దాని నుంచి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.